మహాభారతంలో అత్యంత శక్తివంతుడైన రాక్షస వీరుడు ఘటోత్కచుడు. భీముడు మరియు హిడింబిల కుమారుడైన ఇతను సాధారణ మానవులు కంటే వేల రెట్లు శక్తివంతుడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సైన్యాన్ని గజగజలాడించిన ఘటోత్కచుడి అసలు శక్తులు. ఘటోత్కచుడు కౌరవసేనను వణికించిన మాయాశక్తులు. ఆకాశగమనం మరియు రూపమార్పిడి. ఘటోత్కచుడు ఒక రాక్షసుడు కావడంతో అతనికి పుట్టుకతోనే మాయాశక్తులు లభించాయి. అతను గాలిలో ప్రయాణించగలడు మరియు క్షణాల్లో అదృశ్యం కాగలడు. తన శరీర పరిమాణాన్ని ఒక చిన్న చీమ నుండి ఆకాశమంత పెద్ద పర్వతం వరకు పెంచగలడు. యుద్ధంలో అతను పర్వతాకారంలో మారి శత్రువులను తొక్కి చంపేవాడు. మాయాయుద్ధం. కురుక్షేత్రంలో ఘటోత్కచుడు ప్రయోగించిన మాయలు వర్ణనాతీతం. ఆకాశం నుండి రాళ్ల వర్షం, మంటలు మరియు విషసర్పాలను కురిపించగలడు. యుద్ధభూమిలో వేల మంది ఘటోత్కచులను సృష్టించి శత్రువులను అయోమయంలో పడేసేవాడు. అతని గర్జన వింటేనే శత్రువుల గుండెలాగిపోయేవి. రాత్రివేళల్లో అజేయమైన శక్తి. రాక్షసులకు సహజంగానే పగలు కంటే రాత్రి సమయాల్లో శక్తి అధికంగా ఉంటుంది. సూర్యాస్తమయం అయ్యాక ఘటోత్కచుడి బలం 10 రెట్లు పెరుగుతుంది. కురుక్షేత్రంలో 14వ రోజు రాత్రి యుద్ధం జరిగినప్పుడు అతను సృష్టించిన భీభత్సం చూసి దుర్యోధనుడు భయంతో వణికిపోయి కర్ణుడిని తన వాసవశక్తి ఆయుధం వాడమని బ్రతిమాలాడు. గదాయుద్ధం మరియు బాణవిద్య. తండ్రి భీముడి నుండి గదాయుద్ధాన్ని, కృష్ణుడి నుండి యుద్ధతంత్రాలను నేర్చుకున్నాడు. అతను ఉపయోగించే గదను సాధారణ వీరులు కదిలించడం కూడా అసాధ్యం. అలాగే అతను ప్రయోగించే బాణాలు మంత్రోపదేశంతో కూడి ఉండి లక్ష్యాన్ని తప్పకుండా ఛేదించేవి. మరణించినా శత్రువులను వదలని వీరుడు. ఘటోత్కచుడి గొప్పతనమేమిటంటే అతను చనిపోతూ కూడా పాండవులకు విజయాన్ని అందించాడు. కర్ణుడు ప్రయోగించిన శక్తి ఆయుధం తగిలి కింద పడిపోతున్న ఘటోత్కచుడు తన శరీరాన్ని భారీగా పెంచి సరిగ్గా కౌరవ సైన్యంపై పడ్డాడు. దీనివల్ల ఒకేసారి వేల మంది కౌరవ సైనికులు మరియు ఏనుగులు అతడి కింద నలిగి మరణించారు. కృష్ణుడు ఎందుకు నవ్వాడు? ఘటోత్కచుడు మరణించినప్పుడు పాండవులందరూ ఏడుస్తుంటే కృష్ణుడు మాత్రం చిరునవ్వు చిందించాడు. దానికి కారణం కర్ణుడి వద్ద ఉన్న అర్జునుడి కోసం దాచిన వాసవశక్తి ఆయుధం ఘటోత్కచుడిపై ప్రయోగించబడటం. అంటే తన ప్రాణాన్ని ఇచ్చి అర్జునుడిని కాపాడాడు ఈ గొప్ప రాక్షస వీరుడు. ఘటోత్కచుడి వీరత్వం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.